హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2025కి సంబంధించి కన్నర్ కోట ఎంబీబీఎస్ రౌండ్ 1 రిజల్ట్స్ అనేవి ఎన్టీఆర్హెచ్ఎస్ వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఎవరికైతే సీట్స్ వచ్చాయో ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్. సో ఈ పర్టికులర్ వీడియోలో మీ రిజల్ట్స్ అనేవి మీరు ఎలా చెక్ చేసుకోవాలి, ఓకేనా, రిపోర్టింగ్ సంబంధించి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఇచ్చారు, ఓకేనా, సీట్ రాకపోతే టెన్షన్ పడాలా వద్దా, మనం ఏ ప్లేస్లో ఉన్నాం, సో ఎప్పటివరకు సీట్ ఏ ర్యాంక్ వరకు సీట్ వచ్చింది అనేది మాట్లాడుకుందాము. సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా సీట్ వచ్చిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్, ఓకేనా. సో ఎవరైతే సీట్ రాలేదో డిసప్పాయింట్ అయితే అవ్వకండి, ఓకేనా. నెక్స్ట్ రౌండ్లో సీట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అనేది కూడా ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో మనకు రౌండ్ 1కు సంబంధించిన అఫీషియల్ రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేశారు. ఎవరైతే సీట్ వచ్చిన క్యాండిడేట్స్ ఉన్నారో 29th, ఓకేనా, 29th ఆగస్ట్ 2025 లోపు మీరు రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది, ఓకేనా. అక్కడి వరకు మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు సీట్ వచ్చిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి సార్ అంటే, ఒకటి అఫీషియల్గా మెసేజ్ వస్తుంది, ఓకేనా. అఫీషియల్గా మెసేజ్ రాకపోతే 2 వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయి చెక్ చేసుకోవచ్చు. కానీ వెబ్సైట్స్ అండర్ మెయింటెనెన్స్ కాబట్టి సో మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పీడిఎఫ్లో, ఓకేనా, ఈ పీడిఎఫ్లో ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో మీ నీట్ ర్యాంక్ కానీ, రూల్ నెంబర్ కానీ, ఓకేనా, స్కోర్ కానీ, ఓకేనా, అదేవిధంగా ఎక్కడ మీ మార్క్స్ కానీ మీ పేరు కానీ చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి 2182 క్యాండిడేట్. సో అక్మల్ చూడండి ఏసీఎస్ఆర్లో మేబీ ఈ క్యాండిడేట్ ఇక్కడ ఉండడం అనుకుంటున్నాను నేను, ఏసీఎస్ఆర్లో ఇక్కడ ఉండడం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదే ర్యాంక్ 2182 ర్యాంక్ ఏదైతే ఉందో ఆల్ ఇండియా కోటాలోనే ఈ ఏసీఎస్ఆర్ కాలేజ్ అనేది వస్తుంది. బై మిస్టేక్గా వెబ్ ఆప్షన్ పెట్టారా లేదు, ఎందుకంటే ఏసీఎస్ఆర్ అనే కాలేజ్ ఏదైతే ఉందో మనం వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. సో బై డిఫాల్ట్ పెట్టుకుంటా వెళ్ళారా నాకు తెలియదు, కానీ ఆల్రెడీ క్యాండిడేట్కి ఏఐక్యూలో సీట్ వచ్చి ఉంటుంది, ఓకేనా. సో మేబీ బై మిస్టేక్లో పెట్టింటారు. ఇలా చాలా మంది నాట్ రిపోర్టర్లోకి వెళ్తారు, ఓకేనా, చాలా మంది నాట్ రిపోర్టర్లోకి వెళ్తారు. అండ్ ఇంకొకటి వన్ టైం వెబ్ ఆప్షన్స్ కావడం వల్ల, ఓకేనా, వన్ టైం వెబ్ ఆప్షన్స్ కావడం వల్ల కొంతమందికి నచ్చని కాలేజ్ కూడా పెట్టాల్సి వచ్చింది. ఆ కాలేజ్ కూడా వస్తాయి, వాళ్ళు కూడా నాట్ రిపోర్ట్లోకి వెళ్తారు. సో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో మాకు ఫస్ట్ రౌండ్లో సీట్ రావాలని టెన్షన్ పడకండి. సెకండ్ రౌండ్ కూడా నాట్ రిపోర్టెడ్ సీట్స్ ఉంటాయి. అవి ఎన్ని ఉంటాయి ఏంటనేది మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఇప్పుడు కాంపిటీషన్ అయితే ఎలా ఉందంటే ఓసీ ఏయు కట్ ఆఫ్ వచ్చేసరికి, ఓకేనా, 500 దగ్గర కట్ అయింది, ఓకేనా. ఎస్వియు ఓసీ వచ్చేసరికి 487 ఆర్ 482 ఈ రేంజ్లో కట్ అయిపోయింది అనమాట. సో ఇవి ప్రజెంట్ మనకు కట్ ఆఫ్స్. సార్ ప్రతి క్యాస్ట్కి సంబంధించి కట్ ఆఫ్ చెప్పండి, సో ప్రతి కాలేజ్కి సంబంధించి కట్ ఆఫ్ చెప్పండి అంటే దానికి కొంచెం టైం పడుతుంది, ఓకేనా. ఇక్కడ మీకు డీకోడ్ చేయాలంటే, ఓకేనా, ఇక్కడ డీకోడ్ చేయాలంటే ఏసీఎస్ఆర్, ఎంబీబీఎస్, ఏపీ అన్రిజర్వ్డ్, ఓసీ, జనరల్ ఆప్షన్ 1లో సీట్ వచ్చింది, ఓకేనా. ఆప్షన్ 1లో సీట్ వచ్చింది. చెప్తున్నాను కదా, ఈ ఫస్ట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో సో డైరెక్ట్ ఏది కనబడితే అది పెట్టుకుంటూ వెళ్ళాడు. నాకు తెలిసి ఆల్ ఇండియా కోటాలో సీట్ ఉండి ఉంటుంది. కావాలని పెట్టారు, వీళ్ళు జాయిన్ అవ్వరు, ఎట్టి పరిస్థితుల్లో కూడా జాయిన్ అవ్వరు, ఓకేనా. ఇది డీకోడ్ అనమాట. అలాటెడ్ డీటెయిల్స్లో మీకు ఏ కోటాలో అలాట్ అయింది, ఏ ఆప్షన్లో అలాట్ అయింది చూసుకోవచ్చు. అండ్ ఫేజ్ 1 అంటే రౌండ్ 1. సో ఇది వచ్చేసరికి మీ కేటగిరీ, ఇది ఎస్వి ఏరియా, లోకల్ ఏరియా, ఇది జెండర్, ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఛానల్ని ఫాలో చేయండి. ఫర్దర్ వీడియోలో నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు కట్ ఆఫ్ సంబంధించి, క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.